రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు కదా! కేవలం ఒకటే అయింది. మిగతా రోజుల్లో మిగతా 6 పూర్తి చేస్తారంటారా? చేస్తారు. టైం ఉంది కదా! ఇప్పుడు మొన్ననే వచ్చింది. చేస్తా తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే చెప్పింది కాబట్టి చేయకపోతే బాగోదు కదా! ప్రజలు మళ్ళీ ఎవరు ఒప్పుకోరు. అంటే నాకు తెలిసి చేస్తా అనుకుంటున్నా. తప్పకుండా చేస్తాడు. టైం ఉంది కదా! చేయగలుగుతాడులే. అంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే మిగతా గ్యారెంటీలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. దాన్ని ఎంతవరకు సమంజసం అంటారు? అది చెప్పలేంలే. అలాంటిది నమ్మలేం కానీ ఇప్పుడు ఇతనైతే నాకు తెలిసి అతను చెప్పిందంటే కంపల్సరీ చేస్తాడు. కొంచెం ఇంకా టైం ఇస్తే అనుకున్న 1 మంత్ మొన్ననే వచ్చింది. సో ఒక 2-3 మంత్స్లో అన్నీ నెరవేరుస్తా. 100 రోజులు కాలే కదా! 100 రోజులు అన్నీ చేస్తానని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలేమన్నా అభిప్రాయాలు మారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా ఈ మాట వల్ల? అంటే అతను చేయకపోతే కంపల్సరీ మారుతాయి. అతను చేసి చూపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అని మనం చెప్పి తర్వాత చేయకపోతే ప్రజలంతా మళ్ళా చాలా మళ్ళీ ఇబ్బందులు పడి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మళ్ళీ తప్పకుండా చేస్తాడు నాకు తెలిసి. 100 రోజుల్లో చేస్తాను అనుకుంటున్నాడు గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు. కానీ కేవలం ఒకటి అయ్యింది. మిగతావి చేస్తారంటారా? ఏమో అతనికి ఎరక కానీ చేస్తేనే అందరూ ఓట్లు వేస్తారు. కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే మిగతావి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? మనకు తెలియదు కదా, తెలంగాణలో ఏం చెప్పిండంటే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటేనే వేసారు. ఇక మనకు అక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు తెలియదు. మనం ఇక్కడ తెలంగాణలో ఉంటాం. అక్కడి మనకు పరమతులు తెలియదు, ఏం తెలియదు. మన తెలంగాణలోకి 6 గ్యారెంటీలు ఇస్తే అన్ని ఓట్లు ఆయనకి, ఒక్క ఓటుగా అన్ని ఓట్లు ఆయనకి. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తేనే మిగతా 6 గ్యారెంటీలు పూర్తయ్యే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు దాన్ని బట్టి? ఏమో పబ్లిక్ తెలియదు కదా. రేవంత్ రెడ్డిని నమ్మిరు అంతా. కాంగ్రెస్ని నమ్మిరు, సోనియా గాంధీని నమ్మిరు, రేవంత్ రెడ్డిని నమ్మిరు. ఇక వీటితో వాళ్ళకి ఎరుకుంటుంది పబ్లిక్కి. కానీ 6 గ్యారెంటీలు ఇస్తేనే మొత్తం బాగుంటుంది. భారతదేశంలో 6 గ్యారెంటీలు ఇవ్వాలి బస్. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఏం లేదు.